హైదరాబాద్ స్టేషన్ అయితే ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. అమృత భారత్ స్టేషన్ స్కీమ్ కింద అయితే ఈ స్టేషన్‌కి భారీ రూపాంతరం మొదలైంది. ఇది చూస్తే స్టేషన్ అనిపించదు. ఎయిర్‌పోర్ట్ అనిపిస్తుంది. అసలు ఎంత భారీగా మారుతుందో ఈ వీడియోలో 3D మోడల్‌లో చూపిస్తాను. 1874వ సంవత్సరంలో అయితే నిజాం కాలంలో నిర్మించబడిన ఈ స్టేషన్ హైదరాబాద్ డెక్కన్ గా పేరు పొందిన ఈ రైల్వే స్టేషన్ అయితే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన రైల్వే స్టేషన్ ఇది. నిజాం యుగంలో నిర్మించిన ఈ అద్భుతమైన కట్టడం నేటికి తన వారసత్వ అందాన్ని నిలుపుకుంటూ వస్తుంది. రోజు వేలాది మంది ప్రయాణికులు అయితే ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పుడైతే ఈ స్టేషన్ చరిత్రలో అతిపెద్ద మార్పు రాబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. నేను మీ కోటగిరి గణేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారత్ ట్రావెల్ వైబ్స్. నిజాం కాలంలో అంటే 150 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ప్యాసింజర్స్ లోడ్కి అయితే సరిపోవట్లేదు. పార్కింగ్ కానీ మోడరేషన్ ఫెసిలిటీస్ కానీ అయితే పూర్తి స్థాయిలో లేవు. పూర్తిగా ఈ స్టేషన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ అమృత భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా దేశవ్యాప్తంగా 1300 కంటే ఎక్కువ స్టేషన్లను రీడెవలప్ చేస్తుంది కదా. అందులో భాగంగా మన హైదరాబాద్ రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ వర్క్స్ అయితే చేపట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ రైల్వే స్టేషన్ అయితే 6 ప్లాట్ఫామ్లతో తన సేవలను కొనసాగిస్తుంది. ప్రతిరోజు 60 ట్రైన్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజు 25,000 నుంచి 28,000 మంది ప్రయాణికులు అయితే ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 150 సంవత్సరాల పాత స్టేషన్ అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగా స్టేషన్ మెయిన్ బ్లాక్ ఏదైతే హిస్టారికల్ బ్లాక్ ఉందో ఆ బిల్డింగ్ని మాత్రం ఉంచి స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ ఇతర భాగాలను అయితే తొలగించి కొత్త భవనాలు అయితే నిర్మిస్తున్నారు. పూర్తిగా గ్రౌండ్ లెవెల్ నుంచి వరల్డ్ క్లాస్గా రీబిల్ట్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ బిల్డింగ్ని అయితే డిస్మెంటిల్ చేయలేదు. సో మెయిన్ బ్లాక్ని అలాగే ఉంచి మెయిన్ బ్లాక్లో ఇతర భాగాన్ని తొలగించి అత్యాధునిక హంగులతో వరల్డ్ క్లాస్ సదుపాయాలు కల్పిస్తూ అయితే బిల్డింగ్ రెనోవేషన్ వర్క్స్ అయితే చేపట్టారు. ఇది పూర్తయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో 3D మోడల్లో చూపిస్తాను, చూడండి. మన హైదరాబాద్ స్టేషన్ పూర్తయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇలా ఉంటుంది. భారీ ఎంట్రన్స్తో పూర్తిగా మోడర్న్ డిజైన్తో గ్లాస్ ఫైర్తో ఎయిర్పోర్ట్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు. ఇది నమ్మశక్యంగా లేదు కదా. ప్రస్తుతం ఉన్న 6 ప్లాట్ఫామ్స్ అయితే పూర్తిగా మోడర్నైజేషన్ అవుతున్నాయి. మోడర్న్ రూఫ్ టాప్, వైడ్ కాంకోర్సు, ప్రయాణికులకు ఎండ వాన బాధ ఉండదు. అదే కాదు, చూడండి ఈ గ్రీన్ ల్యాండ్స్కేపింగ్ స్టేషన్ చుట్టూ పెద్ద పెద్ద ట్రీస్, ఓపెన్ స్పేసెస్, బ్యూటిఫికేషన్ పూర్తిగా ఒక నగరంలాగా ఫీల్ వస్తుంది కదా. ఇక ఈ స్టేషన్ని ప్రయాణికులు వినియోగించేందుకు అటు నాంపల్లి మెట్రో స్టేషన్ నుంచి ఇటు ఈ మెయిన్ స్టేషన్కి కనెక్ట్ చేస్తూ ఒక ఫ్లైఓవర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఇక పార్కింగ్ సమస్య అయితే ఇక్కడ పూర్తిగా సాల్వ్ అవుతుంది. మల్టీ లెవెల్ పార్కింగ్, వైడ్ అప్రోచ్ రోడ్స్ అయితే ఇక్కడ పార్కింగ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్లో అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చూస్తున్నారు కదా పనులు ఎంత బాగా సర్వేగంగా జరుగుతున్నాయో. ఏదైతే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ ఉందో ఎంట్రన్స్లో అండర్ గ్రౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి ఇక్కడైతే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్కి అయితే ఫెసిలిటీస్ అయితే వరల్డ్ క్లాస్లో అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది స్టేషన్ కాదు, ఇక్కడ ల్యాండ్ చేసే ఎయిర్పోర్ట్ అయితే. ఇందుకు ఈ ప్రాజెక్టుకి ఎంత కాస్ట్ అవుతుంది, ఎప్పటికీ పూర్తవుతుంది చూడండి. ఈ ప్రాజెక్ట్ అయితే ఇండియన్ రైల్వేస్ మరియు కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కలిసి అయితే చేపట్టారు. అమృత భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా మేజర్ అప్గ్రేడేషన్ రీడెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఈ స్టేషన్ రీడెవలప్మెంట్ వర్క్స్కి అయితే స్వయంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే శంకుస్థాపన కూడా చేశారు. ఇక్కడ మెయిన్ బిల్డింగ్ ముందు అయితే అండర్ గ్రౌండ్ పార్కింగ్ నిర్మాణం జరుగుతుంది కదా. 3D మోడల్లో చూపిన పార్కింగ్ అయితే గ్రౌండ్ కింద నిర్మిస్తున్నారు. దీన్ని బట్టి ఎంత భారీ స్కేల్లో ఇక్కడ పని జరుగుతుందో అర్థమవుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్కి అయితే 327 కోట్ల రూపాయలతో అయితే పనులు అయితే మొదలుపెట్టారు. మొత్తం స్టేషన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి రీబిల్డ్ అయితే చేస్తున్నారు. ఏదైతే మెయిన్ బ్లాక్ చారిత్రాత్మక నేపథ్యం ఉన్నదో ఆ బిల్డింగ్ని మాత్రం ఉంచి మిగిలిన మొత్తం అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో ఒకటి. ప్రస్తుతం ఫుల్ స్పీడ్లో అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. డిమోలిషన్ అయితే దాదాపు కంప్లీట్ అయింది. 2027 నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ 3D మోడల్లో చూపిన విజన్ అయితే కొన్ని సంవత్సరాల్లో రియాలిటీ అవుతుంది. హైదరాబాద్ వాసులకి ఇది నిజంగా చాలా గర్వంగా ఉంటుంది. 150 సంవత్సరాల పాత హైదరాబాద్ స్టేషన్ అయితే ఇప్పుడు వరల్డ్ క్లాస్గా మారే జర్నీ మొదలైంది.
మీకు ఈ అప్డేట్ నచ్చిందా? మీ కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్, ట్రావెల్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ భారత్ ట్రావెల్ వైబ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.